హలో హాయ్ అందరు బాగున్నారా? మనం అందరూ చాలామంది కూడా గుమ్మడికాయ కూర అంతగా ఇష్టపడరు కానీ గుమ్మడికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి తెలుసా? దాంట్లో ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. లావు తగ్గాలన్న వాళ్ళు గుమ్మడికాయని ఎక్కువగా వాడడం వల్ల కూడా లావు తగ్గుతారు. దీన్ని చాలా రకాలుగా వండుకుంటారు, హల్వా అలా. నేనైతే ఈరోజు గుమ్మడికాయ కూర టైప్ చూపిస్తున్నాను. చూడండి, తాలింపు గింజల్ని కొంచెం ఆయిల్లో తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వండి. తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని వేసేసి గుమ్మడికాయని మాత్రం అటు ఇటు అనేది కలపకూడదు, ఎందుకంటే చిదురైపోతుంది. చాలామందికి ఏంటంటే ముక్కల్లా తినడం ఇష్టం కాబట్టి ఇలా అయితే చేసుకోండి, బాగుంటుంది. మీ సైడ్ ఎలా తింటారో తెలియదు కానీ మా సైడ్ అయితే గుమ్మడికాయని సొద్ద రొట్టెల్లోగా తింటారు, చాలా బాగుంటుంది. రైస్లో అసలు తినరు, ఎక్కువ రొట్టెల రూపంలోనే తీసుకుంటుంటారు. దాన్ని అయితే 10 నిమిషాలు అయితే మగ్గబెట్టేసుకుందాం. చాలామందికి ఏంటంటే గుమ్మడికాయలు దిష్టి తీసుకోవడానికి అనుకుంటారు, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని అయితే ఇట్లా 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. అలా కదుపుకోవాలి, ఎందుకంటే మనం గంట పెట్టి తిప్పామనుకో ముక్కలు అనేది చెదిరిపోతుంది. కాసేపు బాగా మగ్గనివ్వండి. ఈ గుమ్మడికాయలు కూడా చాలా వరకైతే ఏంటి పల్లెటూర్లలో ఎలా ఉంటుందంటే మా చిన్నప్పుడు తోటలు వేసినప్పుడు ఒక చెట్టు వేస్తాం. ఆ వేసిన దాంట్లో ఫస్ట్ కాయ దేవుడికి అందిస్తాము. ఆ దేవుడికి ప్రతి ఊర్లల్లో రాముల వారి గుడి ఉంటుంది కదా, దానికి రథం తిప్పుతారు 3వ రోజు, వాటి కింద పెడతారు. అదనేది ఇంకా మొక్కుబడి. తర్వాత కాయలన్నీ ఇంకా వాళ్ళకని వీళ్ళకని అన్నిటల్లో ఎక్కువ రోజు నిల్వ ఉండేది ఏంటంటే గుమ్మడికాయలు. అది 6 నెలల దాకా అసలు పాడవదు గుమ్మడికాయ. సామాన్యంగా కట్ చేసి మనం అలానే పెట్టేసుకున్న చాలా రోజులు ఉంటుంది. అప్పుడప్పుడు సీజన్ ఫ్రూట్ లాగా గుమ్మడికాయ తినాలి ఖచ్చితంగా, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను షార్ట్ వీడియోలలో చెప్పాను మష్రూమ్ ఫామ్ పెట్టకండి అని చెప్పేసి, దాని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. మష్రూమ్ ఫామ్ నాకు తెలిసి అయితే చాలా లాస్ అండి. మా లైఫ్ అయితే మేము చాలా వరకు దాని మీద డిపెండ్ అయ్యాం, కానీ చాలా కష్టమైంది. కరోనా అప్పుడు ఇంటికి వచ్చేసాం, ఏదో ఒకటి పెట్టుకోవాలనేసి. అలాంటప్పుడే మష్రూమ్ ఫామ్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచి ఆశ మా హస్బెండ్కి. దానికోసం అయితే మేము మష్రూమ్ ఫామ్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ అయితే బాగానే వచ్చాయి క్రాప్ అయ్యి. బెంగళూరు నుంచి తెప్పించాము స్పాన్ అవి. చాలా కష్టం, దానికి గ్రాస్ కట్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ నానబెట్టుకోవాలి, మళ్ళీ ఆరబెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని ఆడేనే బ్యాగింగ్ చేయాలి. బ్యాగింగ్ చేసినవన్నీ అన్నీ 21 days మాత్రం డార్క్ రూమ్ అని ఉంటుంది, ఆ డార్క్ రూమ్లో పెట్టేసేయాలి. ఆ 21 days అయిపోయాక డార్క్ రూమ్లో తర్వాత మళ్ళీ అది మొత్తం వైట్ అయిపోతుంది బ్యాగ్. ఆ బ్యాగ్ వైట్ అయిపోయినాక మళ్ళీ మనం లైటింగ్ రూమ్లోకి అనేది కన్వర్ట్ చేయాలి. ఆ లైటింగ్ రూమ్లో మళ్ళీ 15 days అంటే కేసింగ్ సాయిల్ అని ప్రిపేర్ చేసుకుంటాము. మట్టి, కోకో పెట్టు, కొంచెం చాక్ పౌడర్, అవన్నీ అనేది మిక్సింగ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ స్టీమ్ ఉడకబెట్టాలి. అది ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఈ కేసింగ్ బ్యాగులను కట్ చేసుకొని ఆ బ్యాగులలో అనేది ఈ మట్టి పోయాలి. ఆ మట్టి పోసిన 15 రోజులకే మష్రూమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఏ రోజైనా బ్యాగ్స్ కూడా ఏంటంటే ఒకసారి బాగా ఎండ వచ్చిందనుకో మనం పెట్టిన బ్యాగ్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి, ఇంకా రావు క్రాప్. నువ్వు ఎంత కష్టపడ్డా రాదు తెలుసా. నేను చూపిస్తున్నాను కదా, బెల్లంలో కూడా 3-4 రకాలు అనేది బెల్లాలు ఉంటాయి. నేను తీసుకునేది అయితే ఎక్కువ ఇదే తీసుకుంటాను, ఎందుకంటే దీంట్లో కొంచెం సున్నం అనేది తక్కువ ఉంటుంది, కలర్ తక్కువ బ్లాక్గా ఉంటుంది. ఇదైతే నాకైతే కేజీ 62 రూపాయలు పడింది. మీ సైడ్ ఎంత రేటు ఉంటుందో అయితే చెప్పండి. అలా కుదిపేస్తుండాలి. మనకి ఎక్కువ కొందరు గుమ్మడికాయ కూరలో వాటర్ ఉండడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముక్కల్ని ముందే ఉడకబెట్టేసి వాటిని అనేది నీళ్ళు ఉంచేసి మళ్ళీ హీట్ చేయండి.
అప్పుడు బెల్లం వేసినప్పుడు ఆ గుమ్మడికాయ కర్రీ అనేది వాటర్ లేకుండా ఓన్లీ ముక్కల టైపే ఉంటుంది. కాదు నాకు వాటర్ తోటే కావాలి అనుకుంటే ఆ వాటర్ అనేది మనం వంచకుండా అలానే ఉంచుకున్నామంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా మష్రూమ్స్ అనేది, ఇంకా అప్పుడు అది బ్యాగ్స్ ఏమైనా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం వాటిని కేసింగ్ చేసుకొని వాటికి మళ్ళీ డైలీ స్ప్రేయింగ్ అనేది చేయాలి, వాటర్ స్ప్రేయింగ్. మళ్ళీ దానికి అవి రాకుండా వేప నూనె అనేది గోడలకు స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఎందుకోనండి చాలా బాగా వచ్చాయి మష్రూమ్స్. అస్సలు కేజీకి 4 కేజీలు అలా వచ్చేసాయి. బాగా వస్తున్నాయి కదా. అప్పుడు కరోనా అప్పుడు మిల్కీ మష్రూమ్స్లో కూడా 3-4 రకాల మష్రూమ్స్ ఉంటాయి. ఒకటి బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్స్ అంటే అది పువ్వు టైపు. ఇంకొక మష్రూమ్ ఏంటంటే వరిగడ్డి మష్రూమ్స్, కట్టలు కట్టి అమ్ముతాం కదండి, అవి వరిగడ్డి మష్రూమ్స్ అంటారు. ఈ 4 రకాలలో స్టోరేజ్ అనేది ఉండదు. మష్రూమ్ ఎప్పుడైనా నీకు బ్లాక్ వచ్చింది అంటే అది తినడం అయితే మానేసేయండి. మష్రూమ్స్ అయితే బ్లాక్ వస్తే నేను చెప్పేది అయితే కల్టివేటర్నే కదా, అస్సలు తినకండి. ఎందుకంటే అది పాడైన ఫుడ్. మనం తిన్నామనుకో మనం అనేది హెల్త్ పాడవుతుంది. మష్రూమ్ అనేది ఒక ఫంగస్. అది ఒక ఫంగస్ ద్వారా మనకైతే డెవలప్మెంట్ అవుతుంది మష్రూమ్ రూపంలో. అలా అయితే సరే బాగానే ఉంది, ఇంకా ఏం చేస్తాము, ఎక్కువ పెట్టేసుకుందాం మష్రూమ్స్ అని చెప్పేసి ఎక్కువ ఫామ్ అయితే పెట్టేసాము. ఇంకా అప్పటి నుంచి ఒక్కసారి 100 కేజీస్ పాన్ తెప్పించి పెట్టాం బ్యాగ్స్. 100 కేజీస్ బ్యాగ్స్ మొత్తం స్పాయిల్ అండి. ఒక్క బ్యాగ్ కూడా మాకు రాలేదు. స్పాన్కి 12,000, గడ్డికి 10,000, అంతా లాస్. పెట్టిన ఫామ్నేమో తీయలేము. ఎంత మా కష్టం అయితే అంతా ఇంత కదా. ఎంత కష్టపడ్డామో తెలుసా ఆ ఫామ్ కోసం. గడ్డి కట్ చేసుకోవడం, గడ్డి కొనుక్కోవడం, పిల్లల్ని కూడా వదిలేసినప్పుడు నాకు మా చిన్న పాప 7 months బేబీ, 1 year బేబీ. మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇంకెప్పుడు దాని మీదే ఉండేవాళ్ళం కాదు. ఈ బ్యాచ్ పోయింది ఇంకొక బ్యాచ్ వచ్చిద్ది, ఆ బ్యాచ్ పోయింది ఇంకొక బ్యాచ్ వచ్చిద్ది అని ఎంత కష్టపడ్డామో పిల్లల కోసము అస్సలు. తర్వాత మళ్ళీ బుడ్డోడు ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఫామ్ రన్నింగ్ చేసాము. ఆ ఒరిగట్లో ఉండి హీట్కి చాలా వరకు అయితే ఇబ్బంది పడ్డాము. అందుకనే చెప్తున్నా, ఇన్కమ్ అయితే అస్సలు రావు. ఆ బ్యాగ్స్ వస్తాయి, 100 బ్యాగుల్లో పెట్టేస్తాం. కొన్ని అంటే నీకు చేత కాకపోయాయేమో అని చాలామందికి ఉండదు. దాంట్లో చేత అయ్యేది చేతగాందంటూ ఏమీ ఉండదు. అది వెదర్ని బట్టే ఉంటుంది. నేను చాలా అప్పుడు క్రాపులు తీసాను, చాలా పోయాయి. అందుకని చెప్పేది ఏంటంటే మష్రూమ్ ఫామ్ బదులు మీరు ఏదైనా ఫామ్ చూజ్ చేసుకోండి, మనీ ఉంటే అలాంటి ఫామ్స్ పెట్టుకోండి. కానీ ఇలాంటి ఫామ్స్ అయితే నేనైతే అస్సలు రికమెండ్ అయితే చెయ్యను. అసలు పెట్టుకోకండి మీరైతే. మష్రూమ్ ఫామ్ అనేది రికమెండ్ నేను చేయను, పెట్టుకోకండి. అలా ఉంటుంది మష్రూమ్ ఫామ్లో. అదిగోండి ఆ బెల్లం అంతా బాగా కరిగేదాకా మనమైతే హీట్ చేసుకుందాము. అది బాగా ముక్క అనేది బాగా మెత్తగా అయిపోయాయి. అదైతే బెల్లాన్ని పట్టుకుందనుకో అది హెల్దీగా ఉందని అర్థము. దాన్ని అయితే మనం ఎంతైనా తినేయచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. మీలల్లో ఎంతమంది గుమ్మడికాయ కూర ఇష్టమో అయితే కింద అయితే కామెంట్ చేయండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఐఎమ్ స్టార్టింగ్ స్టేజ్ యూట్యూబర్ని. కొంచెం అయితే షేర్ చేసి సపోర్ట్ ఇచ్చారనుకో నాకు కూడా కొంచెం నేను ఇంకా వీడియోస్ తీయడానికైనా నాకు అనేది మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను కొంచెం నిలబడగలుగుతాను. ఇంకేమైనా కావాలి, ఏమైనా ఫామ్ గురించి అన్నా నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. అక్క అలానే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అలా చెప్తున్నావు, చాలామంది యూట్యూబ్లలో 1 lakh ఇస్తున్నారు కదా, వస్తాయని చెప్తున్నారు. వస్తాయండి, ఎలా వస్తాయి 1 lakh చెప్పండి. గ్రాస్ కాస్ట్ పెరిగింది, స్పాన్ కాస్ట్ పెరిగింది, మష్రూమ్ క్రాప్ తక్కువ వస్తుంది. నేనే చెప్తున్నాను. నాకు వన్ డే ట్రైనింగ్ ఇస్తే 2,000 నుంచి 3,000 1 day ఒక మనిషికి. వీక్లీకి ఒక 10 members ఇస్తానని చెప్పేసి నాకు ఎంత వస్తాయి? వీక్లీకి 10 membersకి 3,000. 1 monthకి 30 మందికి ఇచ్చాను అనుకో, నాకు 1 lakh వస్తాయి. కానీ నేను ఎందుకు ఎవరు వచ్చినా నన్ను ట్రైనింగ్ ఇవ్వమని చాలామంది అడిగారు. ఒక్కటే మాట చెప్పాను, మష్రూమ్ ఫామ్ అయితే పెట్టకండి. మీకు ఇష్టం ఉంటే 25 కేజీలు తెచ్చుకొని చేసుకొని చూడండి తప్ప మీరైతే అస్సలు మష్రూమ్ ఫామ్ అనేది పెట్టొద్దు. ఐఎమ్ రికమెండ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను బాధపడ్డాను, నా పిల్లలు దీనివల్ల మా లైఫే కొంచెం చాలా ఇబ్బంది అయింది. అసలు
ఎంత ఇబ్బంది పడ్డామంటే అది మాకు తెలుసు ఆ నరకము. అందుకని నేను చెప్పేది ఒక్కటే, మష్రూమ్ ఫామ్ అయితే పెట్టొద్దు. కావాలి మీకు అంత ఇష్టం ఉందంటే ఓ 25 కేజీలు తెచ్చుకో. అప్పుడు నీకు లాభం ఏంటి నష్టం ఏందని నీకు తెలుస్తుంది. దానికోసం నువ్వు ఫామ్లు వేసి రూమ్లు వేసి ర్యాకులు వేసి అవన్నీ కొనడం అయితే నాకు తెలిసినందుకు పరమ వేస్ట్ అసలు. అందుకని అయితే మీరైతే మష్రూమ్ ఫామ్ పెట్టే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి తప్ప మష్రూమ్ ఫామ్ అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే నేను పడ్డాను కదా, దాని బదులు మీరు ఏ ఫామ్ పెట్టుకున్నా, మేము ఏ ఫామ్ పెట్టుకున్నా ఎప్పుడో సక్సెస్ అయ్యేవాళ్ళము. కానీ ఇప్పుడు సక్సెస్ అనేది కాకపోవడానికి ఎందుకో అంత ఇబ్బందిగా ఉంది. ఎంత కష్టపడ్డా మేము సక్సెస్ కాలేదు. మనీ అనేది చాలా వరకు అయితే ఖర్చు అయిపోయిందని ఒక పెద్ద బాధ. అంతకు మించి అయితే ఇంకేం లేదు. ప్లీజ్ 1 లైక్